వై ఓజీ ఈజ్ సో స్పెషల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకునే కంటెంట్ ఏంటి అంటే వై ఓజీ హ్యాస్ దిస్ మచ్ ఆఫ్ క్రేజ్. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఓజీ క్రేజ్ స్కై హై రీచ్ అవుతుంది. బట్ ఓన్లీ ఓజీ, వై నాట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మూవీస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అని క్లియర్ గా ఒపీనియన్ షేర్ చేసుకుందాం. దానికి నేను ముందు ఒక మ్యాటర్ చెప్తా. అర్థం చేసుకునే వాళ్ళకి ఎలా చెప్పినా అర్థం అవుతుంది. మనం ట్రై చేయక్కర్లే ఎక్కువ. కానీ అర్థం అవ్వని వాళ్ళు ట్రై టు అండర్స్టాండ్. నేనేం నెగిటివ్ స్ప్రెడ్ చేయట్లేదు ఈ వీడియోలో. ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ ద ఫ్యాక్ట్స్. జనరల్ గా ఒరిజినల్ గా ఏం జరిగింది అనేది మాత్రమే మన టాపిక్. ఎవరిని క్రిటిసైజ్ చేయడం కాదు. అండ్ మెయిన్ గా ఫ్యాన్ ఎవరు చూసినా ముందే అఫెండ్ అవ్వకండి. వీడియో కంప్లీట్ గా చూడండి, న్యూట్రల్ గా ఆలోచించండి. అప్పటికి తప్పు అనిపిస్తే నెగిటివ్ కామెంట్ చేయండి. లేదు జెన్యూన్ ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నాం అనిపిస్తే సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే. ఎందుకు ఓజీ ఇంత స్పెషల్, ఎందుకు ఇంత క్రేజ్ కానీ హైప్ కానీ బిల్డ్ అయింది ఈ మూవీ చుట్టూ? ఫర్ దాట్ వీ నీడ్ టు టాక్ సమ్ పాయింట్స్. స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఐ రిమెంబర్ దోస్ డేస్ వెన్ గబ్బర్ సింగ్ వాజ్ రిలీజ్డ్. దట్ వర్ ప్యూర్ మ్యాడ్నెస్. 10 years గా సక్సెస్ లేని ఒక హీరో, ఏ మాత్రం క్రేజ్ తగ్గని ఒక హీరో. ఇట్ మే బి ఏ రీమేక్ మూవీ, బట్ హీ చేంజ్డ్ ఎవ్రీథింగ్. అలాంటి క్రేజ్ ఉన్న హీరో ఆఫ్టర్ అత్తారింటికి దారేది అతని స్టామినా తగ్గ హిట్స్ ఎందుకు రావట్లేదు? దేర్ మే బి ఏ పొలిటికల్ ఇష్యూస్ ఇంక్లూడెడ్. బట్ ది ఒరిజినల్ పాయింట్స్ ఇప్పుడు మనం షేర్ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఈజ్ ఆఫ్టర్ అత్తారింటికి దారేది సర్దార్ మాత్రమే ఒరిజినల్ కంటెంట్. ఎల్స్ మూవీస్ అన్ని రీమేక్స్ అప్ టు హరిహర వీరములు. అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత హీ చూస్ డే రీమేక్ మూవీ, దట్ టు గెస్ట్ రోల్ చేశారు. ఈవెన్ ఒరిజినల్ మూవీ కూడా నాట్ దట్ బిగ్ హిట్ ఇన్ ఒరిజినల్ లాంగ్వేజ్. దట్ వాస్ ది ఫస్ట్ రాంగ్ స్టెప్. బికాస్ ఆఫ్టర్ అత్తారింటికి దారేది కళ్యాణ్ క్రేజ్ స్కై హైలో ఉంది. ఒక స్ట్రైట్ మూవీ చేస్తుంటే పబ్లిక్ రెస్పాన్స్ చాలా డిఫరెంట్ గా వచ్చేది. కానీ అప్పటికైనా పాలిటిక్స్ లోకి రావటం, దానివల్ల ఇలాంటి మూవీస్ ని చూస్ చేసుకోవడం చేశారు. తర్వాత వచ్చిన సర్దార్కి ఆయనే రైటర్, బట్ ఇట్ డిడెంట్ వర్క్. ఆయన క్రియేటివిటీని నేనే కాదు ఎవరికి క్వశ్చన్ చేసేంత లేదు. కానీ ప్రొఫెషనల్ రైటర్స్ ఆర్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇచ్చుంటే ది రిజల్ట్ వుడ్ హ్యావ్ బీన్ మచ్ బెటర్. పాలిటిక్స్ కి లింక్ అయ్యే డైలాగ్స్ కూడా ఇక్కడ నుంచే మూవీస్ లో ఇంక్లూడ్ చేయడం స్టార్ట్ చేశారు ఆయన. సర్దార్ తర్వాత వచ్చిన మూవీ వాజ్ ఎ రీమేక్ అగైన్, అండ్ దట్ ఈస్ కాటం రాయుడు. అది ఎప్పటికైనా స్టాండర్డ్ మూవీ కానే కాదు. వీర మూవీని రీమేక్ చేశారు. అఫ్ కోర్స్ దట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. తర్వాత మూవీకి ఒక క్రేజీ కాంబో కలిసి వర్క్ చేస్తున్నారు. కళ్యాణ్ కెరీర్ లో 2 బిగ్ హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ గారితో మూవీ అనగానే ఎక్స్పెక్టేషన్స్ స్కై హై ఉండే. కానీ ఈవెన్ దట్ వాజ్ ఎ రీమేక్. అది నేను చెప్పట్లేదు, గూగుల్ అడిగినా చెప్తుంది. అండ్ మూవీ వాజ్ ఎ డిజాస్టర్. ఆ తర్వాత 3 years టైం తీసుకొని చేసిన మూవీ వకీల్ సాబ్. మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అయినా దట్ వాజ్ నాట్ ఏ బ్లాక్ బస్టర్. అండ్ ఇది కూడా రీమేక్ మూవీ. నెక్స్ట్ ఈస్ భీమ్లా నాయక్. ఈ మూవీ అప్పుడు చాలా ఇష్యూస్ అయ్యాయి, అందరికీ తెలుసు. కండిషనల్ గా రిలీజ్ అయినా కూడా బ్రేక్ ఈవెన్ అయింది అంటే నాట్ ఎట్ ఆల్ ఏ జోక్. కంటెంట్ చాలా హెల్ప్ అయింది మూవీకి. అండ్ ఇది కూడా రీమేక్. అండ్ ద నెక్స్ట్ మూవీస్ బ్రో. ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఈ మూవీ ఎందుకు హిట్ అంటే అక్కడ ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది, ఫాదర్ స్ట్రగుల్స్ ఉంటాయి. ఇవి బ్రదర్ కి చేంజ్ చేసి అనవసరమైన లిబర్టీ తీసుకున్నారు. అఫ్ కోర్స్ మూవీ రిజల్ట్ మీ అందరికీ తెలుసు. అండ్ ఇది కూడా రీమేక్. ఈ మూవీ కన్నా ముందు అనౌన్స్ అయ్యి ఈ ఇయర్ రిలీజ్ అయిన మూవీ హరిహర వీరమల్లు. 2020 జాన్ లో మూవీ అనౌన్స్ చేశారు. కోవిడ్ సిచ్యువేషన్ వల్ల డిలే అవుతూ వచ్చింది. మూవీ అనౌన్స్మెంట్ నుంచి లో హైప్ ఉంది మూవీ మీద బికాస్ ఆఫ్ క్రిష్ బిఫోర్ మూవీస్ రిజల్ట్స్ చూసాక ఈ అనౌన్స్మెంట్ అంత హైప్ ఇవ్వలేకపోయింది. వీరమల్లు రిలీజ్ గ్యాప్ లో క్రిష్ ఇంకో మూవీని డైరెక్ట్ చేసి రిలీజ్ కూడా చేశారు. అండ్ దట్ వాజ్ ఎ డిజాస్టర్. ఈ మూవీ రిజల్ట్ వీరమల్లు మీద ఎఫెక్ట్ అయింది. తర్వాత క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు అని న్యూస్ వచ్చాక మూవీ మీద మొత్తమే ఇంట్రెస్ట్ పోయింది. తర్వాత ఏదో ఒకటి చేసి ఓపెనింగ్స్ అయితే తప్పించుకున్నారు. కానీ మూవీలో ఉన్న ఇష్యూస్ వల్ల దాని రిజల్ట్ ఏంటో అందరికి తెలుసు. ఇప్పుడు ప్రెసెంట్ కళ్యాణ్ గారు ఆన్ బోర్డ్ ఉన్నది 2 మూవీస్ కి. ఒకటి ఓజీ, ఇంకోటి ఉస్తాద్ భగత్ సింగ్. ఉస్తాద్ మూవీ ఓజీ కన్నా ముందే అనౌన్స్ చేశారు. అండ్ అది కూడా తేరీ రీమేక్. మా టీవీలో ఒక 100 times పైనే వేశారు ఈ మూవీని. దాన్ని రీమేక్ చేయాలి అనే ఐడియా ఎవరికి వచ్చిందో తెలియదు, కానీ అనౌన్స్మెంట్ నుంచే ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ లేదు ఎవరికి. అండ్ ఇప్పుడు వై ఈజ్ ఓజీ? బికాస్ హాఫ్ ఆఫ్ ది మూవీస్ ఆర్ మెజారిటీ ఆఫ్ ది మూవీస్ ఆర్ రీమేక్స్. ట్రెండ్ చేంజ్ అవుతూ వచ్చింది. ఇప్పుడంటే తెలుగులో డబ్ చేస్తున్నారు, కానీ వీ యూస్ టు సీ మూవీస్ ఇన్ ఒరిజినల్ లాంగ్వేజెస్ దోస్ డేస్. సినిమా బాగుంది అంటే లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా చూసే డేస్ అవి. అప్పుడే ఓటీటీ ప్లాట్ఫామ్, ఆన్లైన్ మూవీస్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయిన డేస్ అవి. సో ఈ రీమేక్స్ అనేవి వర్క్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. దట్టు ఇదేమి సూపర్ డూపర్ సబ్జెక్ట్స్ కాదు. ఒరిజినల్ లాంగ్వేజ్ లో కూడా చాలా ఆర్డినరీ సబ్జెక్ట్స్ ఇవి. కంపారిజన్ కాదు, కానీ ఒక విషయం చెప్తా. తమిళ్లో ఒక బిగ్ హీరో కూడా రీమేక్సే చూస్ చేస్తున్నాడు ఫస్ట్. కానీ ఒక టైం తర్వాత స్ట్రైట్ మూవీస్ వల్ల ఇప్పుడు అతని క్రేజ్ డబుల్ అయింది. నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ స్ట్రైట్ మూవీస్, బికాస్ ఆఫ్ ది కంటెంట్. ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది ఆడియన్స్ లో. దట్స్ వాట్ వీ మిస్డ్ హియర్. అదే స్ట్రైట్ మూవీ కంటెంట్ పడుంటే ఫాలోయింగ్ ఇంకా ఇంక్రీజ్ అయ్యేది. కల్ట్ ఫ్యాన్స్ ఎప్పుడు ఉంటారు, బట్ జస్ట్ ఫ్యాన్స్ గా ఉన్న వాళ్ళు చాలా మంది వేరే వాళ్ళకి షిఫ్ట్ అవ్వడానికి ఇది ఒక మెయిన్ రీజన్. దట్స్ వై ఓజీ ఈ స్పెషల్. కళ్యాణ్ ఎలా చూడాలి అనుకున్నారో దట్ ఈజ్ ఓజీ. సెకండ్ పాయింట్ ఏంటి అంటే అన్ఇంట్రెస్టెడ్ గా మూవీస్ చేస్తున్నారా అనిపించే స్క్రిప్ట్ సెలెక్షన్స్. ఆర్ అజ్ఞాతవాసి తర్వాత ఒక్క పెద్ద డైరెక్టర్ తో మూవీ అనౌన్స్ చేయకపోవడం. టైం లేదు అని రీమేక్స్ కనుక స్మాల్ డైరెక్టర్స్. అలానే స్మాల్ డైరెక్టర్స్ ని ఏం తక్కువ చేయట్లేదు. మ్యాసివ్ హీరోని హ్యాండిల్ చేసే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి కదా డైరెక్టర్ కి. కానీ దాని ఇంపాక్ట్ లాస్ట్ మూవీస్ లో క్లియర్ గా కనిపిస్తుంది. ఓపెనింగ్స్ తప్ప సెకండ్ డే నుంచి కంప్లీట్ స్వీప్ అయిపోతుంది మూవీ. థర్డ్ పాయింట్, స్ట్రైట్ మూవీని కంప్లీట్ గా ఇగ్నోర్ చేయడం. ఈవెన్ సుజిత్ ని కూడా
రీమేక్ ని డైరెక్ట్ చేయమని కలిశారంట. అది సుజిత్ ఓపెన్ గా చెప్పిన మాట. కళ్యాణ్ మూవీ అంటే చెయ్యను అనే డైరెక్టర్ కానీ, లేదు అనే స్క్రిప్ట్ కానీ ఉండదు. సరే ఆయనకి టైం లేదు, కానీ కొన్ని థింగ్స్ రన్ చేయాలి అంటే మనీ అవసరం. ఐ డూ అగ్రీ దట్. దానికి ఓన్లీ రీమేక్స్ ఎందుకు, స్ట్రైట్ మూవీస్ నే టైం తీసుకొని తీస్తే బాగుండేది. మనం పక్కాగా ఒప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ డెసిషన్స్ వల్ల రిపీట్ ఆడియన్స్ తగ్గిపోయారు. ఎందుకు మూవీ సెకండ్ డే నుంచి హ్యూజ్ డ్రాప్స్ ఫేస్ చేస్తుంది. దట్స్ ఇట్. అదే అర్థం చేసుకోవాలి మనం. ఫోర్త్ పాయింట్, వింటేజ్ కళ్యాణ్ మిస్ అవ్వడం. కళ్యాణ్ లుక్స్ కి, హెయిర్ స్టైల్ కి, కాస్ట్యూమ్స్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఒక టిపికల్ బాడీ లాంగ్వేజ్ ఉన్న యాక్టర్ అయినా దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోవడం వల్ల ఫ్యాన్స్ అనే కాదు, జనరల్ ఆడియన్స్ కూడా కళ్యాణ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ని మిస్ అవుతున్నారు. ఫోక్ సాంగ్స్ ఒకటైన స్పెషాలిటీ కాదు, దెర్ ఆర్ మెనీ థింగ్స్ హీ కెన్ డూ. ఫిఫ్త్ పాయింట్, దిస్ ఈస్ సో ఇంపార్టెంట్. నవ్ డేస్ కంటెంట్ లేకుంటే ఏ సినిమా అయినా కష్టమే. కంటెంట్ ఈస్ ప్లేయింగ్ ఏ కీ రోల్ ఇన్ మూవీస్. కంటెంట్ ఎంత ఉంటే ఆటోమేటిక్గా రీచ్ అంత వెళ్తుంది. ఇది కూడా కాదు అని లేని ట్రూత్. సిక్స్త్ పాయింట్, పొలిటికల్ డైలాగ్స్ ని ఇంక్లూడ్ చేయడం. అది మూవీస్ లో కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానీ. వీటి వల్ల ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మూవీకి రావడమే మానేస్తున్నారు. మూవీలో ఇలాంటివి లేకుండా తీస్తే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. అపోజిషన్ లో ఉండే వాళ్ళలో కూడా కళ్యాణ్ ఫ్యాన్స్ ఉండే ఉంటారు, కానీ ఈ స్పీచెస్, డైలాగ్స్ వల్ల వాళ్ళకి మూవీ అండ్ కళ్యాణ్ దూరం అవుతున్నారు. సెవెంత్ పాయింట్, సాంగ్స్ అండ్ ఫైట్స్. బేసిక్ గా కళ్యాణ్ మూవీస్ లో ఒకప్పుడు సాంగ్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉండేది. రిజిస్టర్ అయ్యేలా సాంగ్స్ ఉండేది. ఫైట్స్ స్పెషల్ గా డిజైన్ చేసేవారు. మార్షల్ ఆర్ట్స్ ఉంటాయి. లాస్ట్ 5 మూవీస్ లో అందరికి రిజిస్టర్ అయ్యే సాంగ్స్ ఎన్నున్నాయి? అసలు ఉన్నాయా? ఖుషి మూవీలో ఫైట్స్ కి వేరే లెవెల్ ఫ్యాన్ బేస్ ఉంది. దట్ ఈస్ కళ్యాణ్. ఇండస్ట్రీకి కొత్త ఫైట్స్, సాంగ్స్ ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే. వేర్ ఈస్ దట్ వింటేజ్ కళ్యాణ్? ఇది డెఫినెట్ గా మిస్సింగ్. నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ కోర్ పాయింట్, వై ఓజీ ఈస్ సో స్పెషల్. ఓజీ ఈజ్ సో స్పెషల్ బికాస్ ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ మూవీ. డైరెక్టర్ సుజిత్ కళ్యాణ్ కి ఎంత పెద్ద ఫ్యాన్ అని అందరికి తెలుసు. సుజిత్ లాస్ట్ ప్రాజెక్ట్స్ హిట్ ఆర్ ఫ్లాప్ పక్కన పెడితే స్టైలిష్ టేకింగ్ ఉంటుంది, క్యారెక్టర్ కి స్ట్రెంగ్త్ ఉంటుంది. ఓజీ నుంచి వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ పోస్టర్ వాజ్ ఎ బ్లాస్ట్. ప్రతి పోస్టర్ సోషల్ మీడియాని షేక్ చేసింది. అండ్ మెయిన్ గా తమన్ బీజిఎంస్ కానీ, సాంగ్స్ కానీ మూవీ హైప్ ని 10 times పెంచేలా ఉన్నాయి. ప్రొడక్షన్ హౌస్ మూవీని నెక్స్ట్ లెవెల్ ప్రమోట్ చేస్తుంది. ఎవ్రీ క్రాఫ్ట్ పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది మూవీ కోసం. ఇది పవన్ కళ్యాణ్ మూవీ అంటే. ఇలాంటి ఎన్ని ఓజీస్ మిస్ అయి ఉంటాం మనం పర్ఫెక్ట్ ప్లానింగ్ లేక. దట్ ఈస్ వై ఓజీ స్పెషల్. December 2022 అనౌన్స్ చేశారు మూవీని అఫీషియల్ గా ఓజీ అని. 2023 బర్త్డేకి డైరెక్ట్ గా గ్లిమ్స్ రిలీజ్ చేశారు. బేసిక్ గా పోస్టర్ తో అప్డేట్ స్టార్ట్ చేస్తారు, బట్ ఇక్కడ గ్లిమ్స్ తో స్టార్ట్ చేశారు. ఏ రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చిందో అందరం చూసాం. నెక్స్ట్ అప్డేట్ వాజ్ ఆన్ August 2nd, 2025. ఫైర్ స్ట్రామ్ సాంగ్ యూట్యూబ్ రికార్డ్స్ బ్రేక్ చేసింది. నెక్స్ట్ అప్డేట్ వాజ్ సెకండ్ సింగిల్ మెలోడియస్ సువి సువి సాంగ్. తర్వాత అప్డేట్ బర్త్డే గిఫ్ట్, హ్యాపీ బర్త్డే ఓజీ, లవ్ ఓమీ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. దీంట్లో వచ్చిన బీజిఎం కి రెస్పాన్స్ అదిరిపోయింది. నెక్స్ట్ అప్డేట్స్ లో ట్రాన్స్ ఆఫ్ ఓమీ అండ్ గన్స్ అండ్ రోజెస్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. September 18 ట్రైలర్, September 20 ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇలాంటి ప్రతి అప్డేట్ రీచ్ అయింది. ప్రతి అప్డేట్ కోసం ఎదురు చూసారు. నాట్ ఓన్లీ ఫ్యాన్స్, వేరే హీరో ఫ్యాన్స్ కూడా వెయిట్ చేశారు. ఈ మూవీ క్రియేట్ చేసిన బజ్ లాంటిది. దట్స్ వై ఓజీ స్పెషల్. ఓజీ థియేటర్స్ లో బ్లాస్ట్ అవ్వాలి అని నేనైతే హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నా. రొట్ట రీమేక్స్ కానీ, కంటెంట్ లేని సబ్జెక్ట్స్ లాంటివి కాకుండా గ్యాప్ తీసుకునైనా మంచి మూవీస్ కళ్యాణ్ గారు చేయాలి. ఇది నా విష్. నా ఇంటెన్షన్ ఏంటి ఇప్పటి వరకు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ వరకు చూసి నెగిటివ్గా అనిపిస్తే అప్పుడు నెగిటివ్ కామెంట్ చేయండి. నేను చెప్పింది నిజం అనిపిస్తే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఒక డైరెక్టర్ మీద వస్తుంది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఆ వీడియో వచ్చేలా చూసుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.